దేశంలో శివునికున్న ఆలయాలు మరే దేవుడికి లేవన్నది వాస్తవం. నిర్మాణ శైలి వేరుగా ఉన్న ఆలయంలో పూజించే లింగాలు దాదాపు ఒకేలా ఉంటాయి. మహాదేవుడికి పూజలు చేయడం చాలా సులభం. ఆయన భక్త సులభుడు. అందుకే ఆలయాలు ఎక్కువ సంఖ్యలో నిర్మిస్తారని చెబుతూ ఉంటారు. ఇప్పుడే కాదు, పురాతన కాలం అంటే ఇతిహాసాల కాలం నుంచి ఎందరో శివునికి ఆలయాలు నిర్మించారు. అటువంటి వారిలో అర్జునుడు కూడా ఉన్నాడు. మహాశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ఆలయాన్ని నిర్మించారట. మరి ఆ ఆలయం ఏంటి? ఎక్కడ ఉంది? ఎందుకు నిర్మించారో తెలుసుకుందాం. రామాయణం అంటే రామ రావణ యుద్ధం గుర్తుకొస్తుంది. అదే మహాభారతం అంటే కురుక్షేత్ర యుద్ధం గుర్తుకొస్తుంది. కౌరవ పాండవుల మధ్య జరిగిన ఈ యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. కౌరవ వధ తర్వాత బ్రహ్మహత్య మహాపాతం నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. వ్యాస మహర్షి సూచనల మేరకు పాండవులు రాజ్యాన్ని బంధువులకు అప్పగించి శివుడి కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. శివుడు క్షమించినప్పుడే ఆ పాపాల నుంచి బయటపడతామని భావించిన పాండవులు ఆయన్ను వెతుక్కుంటూ హిమాలయాలకు వస్తారు. హిమాలయాల్లోని కేదార్నాథ్ వద్ద శివుడు నంది రూపంలో పాండవుల నుంచి తప్పించుకుంటాడని పురాణ కథనం. పాండవులు శివుని గురించి అన్వేషించే సమయంలో పలు ప్రాంతాల్లో పలు దేవాలయాలు నిర్మిస్తారు. అందులో ఒకటి తుంగనాథ్ ఆలయం. ఉత్తరాఖండ్లో ఉన్న 5 పురాతన దేవాలయాలను పంచకేదార్ క్షేత్రాలుగా పిలుస్తారు. ఇందులో ఒకటి తుంగనాథ్ దేవాలయం. ఇది సముద్ర మట్టానికి 12,073 అడుగుల ఎత్తులో చంద్రనాథ్ అనే పర్వతం మీద ఉంది. పర్వతాల ప్రభువును తుంగనాథ్ అని పిలుస్తారు. పురాతనమైన ఈ ఆలయాన్ని పాండవ సోదరులలో ఒకరైన అర్జునుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు బ్రహ్మహత్య మహాపాపం నుంచి బయటపడేందుకు శివుడిని వెతుక్కుంటూ కేదార్నాథ్ వెళ్ళగా అక్కడ శివుడు నంది రూపంలో భూమిని చీల్చుకొని తప్పించుకుంటాడు. ఆ సమయంలో మహాశివునికి చెందిన కొన్ని శరీర భాగాలు 5 వేర్వేరు ప్రదేశాల్లో పడ్డాయని, అవే పంచకేదార్ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. శివుని చేతులు పడిన చోట తుంగనాథ్ ఆలయంగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. తుంగ అంటే చేయి అని, నాథ్ అంటే శివుడు అని అర్థం. తుంగనాథ్ అంటే శివుని చేయి అని కూడా అర్థం ఉంది. ఈ పంచ కేదార్ క్షేత్రాలు హిమాలయ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. మంచు కురిసే కాలంలో కేదార్నాథ్ మాదిరిగానే ఈ ఆలయాన్ని కూడా మూసేస్తారు. ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని ముక్కుమటుకు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో ఆలయాన్ని సందర్శిస్తుంటారు. పురాణాల ప్రకారం అయోధ్య శ్రీరాముడికి తుంగనాథ్ ఆలయంతో ప్రత్యేక అనుబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ తుంగనాథ్ ఆలయానికి సమీపంలో చంద్రశిల అనే ప్రాంతం ఉంది. ఇక్కడే శ్రీరాముడు ధ్యానం చేసుకున్నాడట. లంకేశ్వరుని హతమార్చిన తర్వాత బ్రహ్మహత్య మహాపాతకం నుంచి బయటపడేందుకు శ్రీరాముడు చంద్రశిల వద్ద కొంతకాలం తపస్సు చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.